హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అని ఒక చీరల వ్యాపారి ఉన్నాడు. రామయ్య ప్రతిరోజు చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి చీరలు అమ్ముకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు తిరిగి తన ఇంటికి వస్తూ ఉండగా కాలికి గాయమయ్యి కదలలేని స్థితిలో ఒక కుక్క కనిపించింది. దానిని చూడగానే రామయ్యకు జాలనిపించి ఆ గాయానికి గుడ్డ కట్టి దానికి ఓపిక రావడానికి తన వద్ద ఉన్న ఆహారాన్ని కూడా పెట్టాడు. అది కాస్త కోలుకున్న తరువాత తిరిగి గ్రామానికి బయలుదేరాడు. అయితే ఆ కోలుకున్న కుక్క మెల్లగా రామయ్య వెనకే రావడం మొదలుపెట్టింది. అయ్యో, నా వెనకే వస్తున్నావా? కాసేపు ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోవచ్చు కదా, వెళ్ళు, నా వెనక రాకు అని ఎంత చెప్పినా వినకుండా ఆ కుక్క రామయ్య వెనకే తన ఇంటి దాకా వచ్చింది. అయ్యో, వద్దంటున్నా నా వెనకే ఇంటి దాకా వచ్చావు, ఆ నెప్పి మీదే ఎలా నడుస్తున్నావే అంటూ దానిని కసురుకున్నాడు రామయ్య. ఇంతలో భార్య వచ్చి, ఏమైందండి, ఎవరితో మాట్లాడుతున్నారు అని చుట్టూ చూడసాగింది. ఎవరితో ఏంటే, ఈ కుక్కతోనే అని జరిగిందంతా చెప్పాడు రామయ్య. అవునండి, చూస్తుంటే చాలా పెద్ద గాయంలాగానే ఉంది. ఇంత దూరం ఎలా నడిచిందో ఏమో. అయినా దాన్ని ఇప్పుడు పంపించేసిన ఆహారం కోసం వీధులెమ్మట తిరగలేదులేండి ఆ నొప్పితో. అందుకే కాస్త ఆ గాయం తగ్గేదాకా మన ఇంట్లోనే ఉంచుకుని మనం వండుకుని తినేదే దానికి కాస్త పెడదాం. గాయం తగ్గిపోయిన తర్వాత అప్పుడు పంపించేద్దాం అంది రామయ్య భార్య. నువ్వన్నది నిజమేలే అని ఆ కుక్కని ఇంట్లోనే ఉంచుకున్నారు రామయ్య వాళ్ళు. ఇక ఆ క్షణం నుంచే రామయ్య వెనక తిరగడం మొదలుపెట్టింది. ఇంట్లో ఉన్న వీధిలోకి వెళ్ళినా, చివరకు చీరలు అమ్మడానికి వేరే గ్రామం వెళ్ళినా సరే రామయ్య వెనకే వెళ్ళేది. రామయ్య ఎంత వద్దంటున్నా వినేది కాదు. అలా 2 రోజులు గడిచిన తరువాత ఆ కుక్క గాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇక వెళ్ళిపోవే అని దానిని ఎంత తరిమినా సరే మరలా రామయ్య ఇంటికే రాసాగింది. ఇలా పొమ్మంటే ఇది పోయేలాగా లేదు గాని, మీరు రేపు చీరలు అమ్మడానికి వేరే గ్రామం వెళతారుగా, అక్కడ దానిని వదిలేసి దానికి కనిపించకుండా మీరు వచ్చేయండి, అప్పుడెలా మన ఇంటికి వస్తుందో చూద్దాం అంది భార్య. అది చేసి చూశానే, అయినా నాకంటే ముందే మన ఇంటికి వచ్చి కూర్చుంది, ఇంకేం చెయ్యను అన్నాడు రామయ్య. అవునా, ఉంచుకుంటే ఏమీ అవ్వదు గాని మీ సంపాదన మీద ఇంటిల్లపాది బ్రతుకుతున్నామండి. అసలే మీరు తెచ్చేది అంతంత మాత్రమే, అందులో మళ్ళీ దీనికి కూడా పెట్టాలంటే ఖర్చు ఎక్కువైపోతుంది. అందుకే దీన్ని పంపించేద్దామని చూస్తున్నా, ఇదేమో వెళ్ళడం లేదు, ఏం చెయ్యాలి? దీనికి భోజనం పెట్టకుండా ఉంటానండి, అప్పుడు ఆకలితో అయినా వెళ్ళిపోతుంది అని 2 రోజులు భోజనం పెట్టలేదు రామయ్య భార్య. అయినా సరే ఆ ఇంటిని వదలలేదు కుక్క. ఇక చివరకు రామయ్య భార్య జాలిపడి ఇష్టం లేకపోయినా భోజనం పెట్టసాగింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రామయ్య చీరలు అమ్మడానికి పొరుగు గ్రామం వెళ్ళి మధ్యాహ్నం వేళకు ఒక చెట్టు క్రింద కూర్చుని తను తీసుకువెళ్ళిన ఆహారాన్ని, ఇదిగోవే కాస్త భోంచెయ్యి అని కుక్కకు కాస్త పెట్టి తను కూడా కాస్త తిని, కాసేపు అలా విశ్రాంతి తీసుకుంటాను గాని నువ్వు కూడా పడుకో అని అలా పడుకొని నిద్రలోకి వెళ్ళిపోయాడు రామయ్య. ఇంతలో ఎటునుంచో ఒక నాగపాము వచ్చి రామయ్యను కరవడానికి పడగ విప్పి చూడసాగింది. అది చూసిన కుక్క ఆ పాముని తరమడం కోసం పెద్ద పెద్దగా అరుస్తూ దాని మీదకు వెళ్ళసాగింది. ఆ కుక్క అరుపుకు మెలకువ వచ్చి, ఎందుకే అలా అరుస్తావు, కాసేపు పడుకుందామని పడుకుంటే అని లేచి చూడగానే ఒక పాము అక్కడి నుంచి వెళ్ళడం కనిపించింది రామయ్యకి. అంటే ఆ నాగపాము నన్ను కాటు వేయడానికి వస్తే కుక్కే దానిని తరిమిందా? ఈరోజు నా ప్రాణాలను కుక్కే కాపాడింది అని ఆ కుక్కకు ధన్యవాదాలు తెలుపుకొని ఇంటికి వచ్చేశాడు. వచ్చి భార్యకు జరిగిందంతా చెప్పాడు. అవునా, అంత ప్రమాదం తప్పిపోయిందా? ఇన్ని రోజులు దానికి పెట్టేదంతా ఖర్చే అనుకున్నాను, కానీ ఈరోజు మీ ప్రాణాలను కాపాడి మీతో పాటు ఈ ఇంటిల్లపాది ప్రాణాలను కూడా కాపాడిందండి.
ఇక నుంచి దానికి పెట్టేది ఖర్చు అనుకోనండి, మీ సంపాదనలో దానికి కూడా వాటా ఉంది అని దానికి గౌరీ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగారు రామయ్య కుటుంబం వాళ్ళు. అలాగే గౌరీ కూడా తన గాయానికి కట్టుకట్టి తన ప్రాణాలను కాపాడిన రామయ్య కుటుంబం వాళ్లను ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తూ వారి ప్రాణాలను కాపాడుకోసాగింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.